మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సొంతంగా విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రజలపై తగ్గించి వారే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ పథకం పైన చాలా మందికి తెలియకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అవగాహన కల్పించాలని నిర్ణయించాయి. ప్రతి జిల్లాలో 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద మోడల్ సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2 కిలోవాట్ సామర్థ్యం గల సిస్టంలకు 60% సబ్సిడీ అందిస్తారు. 2 నుంచి 3 కిలోవాట్ సామర్థ్యం గల సిస్టంలకు అదనంగా 40% సబ్సిడీ, మొత్తం 3 కిలోవాట్ల వరకు 78,000 రూపాయల వరకు రాయితీ అందించనున్నాయి ప్రభుత్వాలు. దరఖాస్తు చేసుకునే వారి ఇళ్లపైన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు అనువైన పైకప్పు ఉండాలి. విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపైన ప్రజలలో అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇళ్లపైన సౌర ప్యానెళ్ల ఏర్పాటుతో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పథకాన్ని ప్రోత్సహించేలా డిస్కంలు చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5 గ్రామాలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం కింద గరిష్టంగా 78,000 రూపాయల వరకు కేంద్రం రాయితీగా అందిస్తుంది. విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ పథకానికి అర్హులు. వ్యవసాయ మోటార్లకు పీఎం కుసుమ్ కింద ఫీడర్ స్థాయిలో 1,00,000 పంపు సెట్లకు సౌర ప్రాజెక్టులను అందిస్తారు. మరో 2 లక్షల సోలార్ పంపు సెట్లకు కేంద్రం అనుమతి కోరింది ఏపీ ప్రభుత్వం. సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టేప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో ఆ లోన్ కూడా IBMలో అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300, ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం సాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, SHG గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. వాళ్ళది సొంత ఇల్లు ఉంటే చాలు, అలాగే వాళ్ళకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది, ఏజెన్సీ వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని అప్లోడ్ చేసి మీకు గ్రిడ్ సింక్రనైజేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇన్వర్టర్ అవి ఏమో ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ పెరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు సో ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకుని మన జిల్లాని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ జిల్లాగా, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.